హాయ్ హలో వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చర్చనీయాంశమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందుట్లో కొన్ని ఈవీఎంల గురించి అయితే, కొన్ని బీజేపీ ఓట్ చోరీ గురించి అయితే, కొన్ని ఈసీ గురించి అయితే ఎప్పటికీ ఆ న్యూస్ నడుస్తూనే ఉంది. బీహార్ వ్యాప్తంగా రాహుల్ గాంధీ యాత్ర చేస్తూ అందరినీ మొబలైజ్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని న్యూస్లు తలదన్నే న్యూస్ ఇప్పుడు మన దగ్గర ఉంది. అదే అద్భుతమైన న్యూస్ అనమాట. గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు మాట్లాడారు. నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నారు. అప్పుడు నేను అనుకున్నా 1,00,000 కోట్ల అంటే 1,00,000 కోట్ల ఆస్తి అంటే ఎంత ఉంటుంది అనుకున్నా. అయితే పాపం ఏడీఆర్ సంస్థ దేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎం ఎవరంటూ రీసెర్చ్ చేశారంట. దానికి వాళ్ళకి దొరికిన ఆణిముత్యం ఎవరంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మార్గదర్శి, అదేవిధంగా విజనరీ లీడర్, ప్రపంచానికి పచ్చదనాన్ని, హైవే రోడ్లని, సెల్ ఫోన్ని, హైటెక్ సిటీని, టెక్నాలజీని, వాట్ నాట్ అన్నిటినీ పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారే. దేశంలో అందరికన్నా అత్యంత రిచెస్ట్ సీఎం అంటే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేరు రావడం జరిగింది. అందుట్లో చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు కుప్పం కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ. అయితే ఈయన మొత్తం ఆస్తుల విలువ 931 కోట్లు అంట. 931 కోట్లు. అదేంటన్నా మీరు అడుగుతూ ఉండొచ్చు నన్ను. అదేంటన్నా ఏదో పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 500 కోట్లు మోడీ ఇచ్చేదేంటి ముష్టి, నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నాడు కదా, మరి 1,00,000 కోట్ల లెక్క ఇక్కడ కనిపించట్లేదేంటి అని అడగొచ్చు. ఈ 1,00,000 కోట్ల లెక్క డాక్యుమెంట్స్లో కనిపించదు. ఇదంతా ఆ గూడుపుటని లెక్కలు అనమాట. అందుకే అంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఆస్తిపరుణ్ణి అని చెప్పారు. అసలు 930 కోట్లు అనేది మన చంద్రబాబు నాయుడు గారు సతీమని చెప్పినట్టు 2% షేర్ అమ్మితే వచ్చే డబ్బులు అవి 930 కోట్లు. ఇప్పుడు మనం నిజంగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడుకి 330 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి ప్రేమ్ కండు అనే వ్యక్తి ఉన్నారు. ఈయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఆస్తులు ఎంత 332 కోట్లు. ఆఫ్టర్ ఆల్ ఈయన కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారంట. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో 930 కోట్ల తర్వాత వేరే నెంబరే లేదు. డైరెక్ట్గా 332 కోట్లకు వచ్చేసారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో సిద్ధరామయ్య, ఈయన కర్ణాటక, మనకు తెలుసుగా. సిద్ధరామయ్య గారు మైసూరు, ఈయన ఆస్తులు వచ్చి 51 కోట్లు అంట. ఈ విధంగా చెప్పుకుంటా వీళ్ళు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పండగ చేసుకుంటూ రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు రిచెస్ట్ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇదనమాట ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. ఈ టోటల్గా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇవన్నిటినీ మనం నమ్మితే ఫఫ్లో కాలేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి జుజుబి ఆస్తులు. ఆయన గురించి మాట్లాడితే అది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంట. వీళ్ళు చెప్పిన దాంట్లో 10 కోట్ల రూపాయల అప్పులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఆ 10 కోట్ల అప్పులు వీళ్ళకి పెద్ద మ్యాటరే కాదు. ఇంకా కుప్పం కాన్స్టిట్యున్సీ మొత్తం చూసుకుంటూ పోతే ఆయన ఆస్తుల వివరాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయనేది. ఇవన్నిటిని చూసుకుంటే నిజం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి 930 కోట్లు మాత్రమే ఉన్నాయా? 931 కోట్లు మాత్రమే ఉన్నాయా? అంతకన్నా ఎక్కువ ఉంటాయా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. దాన్ని బట్టి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.